సుప్రీంకోర్టు చేత అక్షంతలు వేయించుకుని 24 గంటలు కూడా దాటకుండానే సీబీఐ తన రాజకీయ బాసులు చెప్పినట్లే చిలక పలుకులు పలుకుతోంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను అడుగడుగునా అడ్డుకుంటూ వస్తున్న సీబీఐ తాజాగా 4 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలన్న సుప్రీం ఆదేశాలని ముందుగానే బేఖాతరు చేస్తోంది. 4 నెలలకు మించే దర్యాప్తు జరగవచ్చునని, అవసరమైతే అందుకు అవసరమైన పిటిషన్ను సుప్రీంలో దాఖలు చేస్తామని సీబీఐ ఇప్పుడే చెప్పేస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్, జగన్మోహన్ రెడ్డిల బెయిల్ పిటిషన్ను నిరాకరించిన సుప్రీంకోర్టు ఆడిటర్ విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది. ఈ సందర్భంగానే ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును 4 నెలల్లో పూర్తి చేసి తుది ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించింది. 4 నెలల తరువాత బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చునని బాధితుల తరపు న్యాయవాదులకు చెప్పింది. కోర్టు హాలు నుండి బయటకు రాగానే సుప్రీం ఆదేశాలను సీబీఐ దులిపేసుకుంది. సీబీఐ తరపు న్యాయవాది అశోక్ భాను మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 4 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే భాను ఏమంటున్నారో చూడండి. ये 4 महीने एक्सटेंड भी हो सकते हैं. हम अगर एक याचिका दें सुप्रीम कोर्ट को कि अभी तक फॉरेन से कोई बाकी विदेशों से कोई अभी इंफॉर्मेशन नहीं आ रही है जो हम फॉलो कर रहे हैं, इट कैन बी एक्सटेंडेड ऑन आवर एप्लीकेशन. विल मेक ए ग्राउंड फॉर एक्सटेंशन अगर 4 महीने तक ये पूरा नहीं हुआ. అంటే 4 నెలల్లో దర్యాప్తు చేసే ఉద్దేశం కానీ ఆలోచన కానీ సీబీఐకి లేవన్నమాట. 4 నెలలు దాటి ఇంకా చాలా సమయం పట్టవచ్చన్నమాట. అంటే ఈ మొత్తం ప్రహసనం మరో ఏడాదో 2 ఏళ్లో పడితే అంతవరకు జగన్మోహన్ రెడ్డిని జైల్లోనే ఉంచాలన్నది సీబీఐ ఉద్దేశమా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే జైలు నుంచి బయటకు రారని, ఆయనకు బెయిల్ రానే రాదని నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ నేతలు అంటూ వచ్చారు. అంటే జగన్ ను జైల్లోనే ఉంచాలన్నది కాంగ్రెస్ గేమ్ ప్లాన్ అని ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. కాంగ్రెస్ లక్ష్యాన్ని నిజం చేయడానికి సీబీఐ ఓ సాధనంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సీబీఐ వ్యవహార శైలి ఎలా ఉంటుందో బొగ్గు కుంభకోణంలో సుప్రీం వ్యాఖ్యలను బట్టే అర్థం చేసుకోవచ్చు. సీబీఐ పంజరంలో చిలకలా మారిపోయిందని, దానికి చాలా మంది యజమానులు ఉన్నారని, వారు చెప్పినట్లు ఆ చిలుక పలుకుతోందని సుప్రీం న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలే చేశారు. కోల్ స్కామ్ లో సీబీఐ తన నివేదికను ప్రధాని కార్యాలయం సిబ్బందికి, న్యాయ మంత్రికి, అటార్నీ జనరల్ కి చూపించడం, వారు చెప్పిన దానికి తలాడించి నివేదికలోని కీలక వ్యాఖ్యలను తొలగించడాన్ని ఉద్దేశించే నివేదికలోని గుండెకాయనే సీబీఐ మార్చేసిందని సుప్రీం ఆగ్రహించింది. సుప్రీం వ్యాఖ్యలు 100% నిజమేనని సాక్షాత్తు సీబీఐ చీఫే ఒప్పుకున్నారు. Sir, do you think sir, it said that CBI is a caged parrot speaking in the master's voice. Do you accept this, sir? Whatever Supreme Court says is correct. It's correct. Yeah. Sir, do you think you succumb to political pressure? ఇంత జరిగాక కూడా సీబీఐ డ్రామాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కాంగ్రెస్ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పేంత వరకు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రానియకుండా అడ్డుకోవడమే సీబీఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లుంది. దర్యాప్తు వేగవంతం చేస్తామని చెప్పాల్సిన సీబీఐ తరపు న్యాయవాది తమ పని చెయ్యకుండానే ఆ పని ఆ గడువులోగా అవ్వదేమో, అవ్వకపోతే మరింత గడువు కావాలని కోరతామని ఇప్పుడే చెప్పడమేంటి? ఈ ప్రశ్నే ఇప్పుడు న్యాయ నిపుణుల మెదళ్లను తొలుస్తోంది. అక్కడ సీబీఐ తరపు న్యాయవాది అశోక్ భాను వ్యాఖ్యలు అలా ఉంటే, అప్పుడే కాంగ్రెస్ నేతలు తమ ఆలోచనలను బయట పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికీ బెయిల్ రాదని, ఆయనకు బెయిల్ వస్తుందనుకుంటే అంతకు మించిన రాజకీయ అజ్ఞానం మరోటి ఉండదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అంటున్నారు. జగన్ కి బెయిల్ వస్తుందని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అంతకన్నా రాజకీయ న్యాయ వ్యవస్థ అజ్ఞానులు ఇంకొరెవరు ఉండరు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన స్ఫూర్తికే భంగం కలిగించేలా సీబీఐ తరపు న్యాయవాది మాట్లాడారంటే ఆయన వెనుక ఎవరున్నారన్నది తెలియాలి. సీబీఐ అనే చిలుక చేత జగన్మోహన్ రెడ్డి దర్యాప్తు ఇప్పుడిప్పుడే పూర్తి కాదని చెప్పిస్తోన్న యజమానులెవరో తేలాలి. ఆ యజమానులు చెప్పినట్లే చేస్తూ సీబీఐ ఎప్పటికీ పంజరంలో చిలుకలాగే మిగిలిపోతుందా, లేక సుప్రీం చెప్పినట్లుగా స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తుందా అన్నది చూడాలి.